తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిర్మాణ రంగానికి మంచి రోజులు రానున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి పూర్వ వైభవం రాబోతోంది. బిల్డింగ్ రూల్స్ లో చేసిన సవరణలు, టీడీఆర్ వినియోగంపై మార్పులు నిర్మాణ రంగానికి నవశకం లిఖించబోతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోలో టీడీఆర్ వినియోగం, హైరైజ్ భవనాల గుర్తింపు, సెట్ బ్యాక్ సడలింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ సవరణలు, ఆ మార్గదర్శకాలు ఇప్పుడు తెలంగాణ నిర్మాణ రంగానికి సరికొత్త కళ రాబోతోంది. తెలంగాణ బిల్డింగ్ రూల్స్ లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012కు కీలక సవరణలు చేస్తూ జీవో విడుదల చేసింది. భారీ నిర్మాణాలకు తప్పనిసరిగా టీడీఆర్ వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ కు భారీగా డిమాండ్ పెరగనుంది. ఇప్పటి వరకు 18 మీటర్ల ఎత్తు ఉన్న భవనాలను హైరైజ్ గా పరిగణించగా తాజా సవరణలతో ఈ పరిమితిని 21 మీటర్లకు పెంచింది. ఈ మార్పుతో చిన్న మధ్యతరహా ప్రాజెక్టులకు హైరైజ్ కేటగిరీ నుంచి కొంత ఉపశమనం లభించనుంది. నిర్మాణ అనుమతుల ప్రక్రియ కూడా సులభతరం కానుంది. ఇప్పటి వరకు ఫ్లాట్ విస్తీర్ణం, రోడ్డు వెడల్పు ఆధారంగా గరిష్టంగా G+5 అంతస్తుల వరకే అనుమతి ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం టీడీఆర్ వినియోగంతో 750 చదరపు మీటర్ల ప్లాట్లలో కూడా 6 అంతస్తుల వరకు నిర్మాణానికి అనుమతిచ్చింది ప్రభుత్వం. 2000 చదరపు మీటర్లకు పైబడిన ప్లాట్లలో రోడ్డు వెడల్పును బట్టి అదనంగా 3 నుంచి 5 అంతస్తుల వరకు నిర్మించుకునే అవకాశాన్ని కల్పించింది. 40 అడుగుల రహదారిలో 3 అదనపు అంతస్తులు, 60 అడుగుల రహదారిలో 4 అంతస్తులు, 80 అడుగుల రహదారిలో 5 అంతస్తులు నిర్మించుకునే వీలుంటుంది. దీంతో డెవలపర్లకు ప్రాజెక్టుల పరిమాణం పెరిగే అవకాశముంది. తక్కువ ల్యాండ్ ఖర్చుతో ఎక్కువ అంతస్తులు నిర్మాణాలు చేసుకోవచ్చు. భవనాల చుట్టూ తప్పనిసరిగా వదిలే సెట్ బ్యాక్ విషయంలో కూడా ప్రభుత్వం కీలక సడలింపులు చేసింది. హైరైజ్ భవనాలకు కనీస సెట్ బ్యాక్ లో 10% వరకు మినహాయింపు కల్పించింది. కానీ అన్ని వైపులా కనీసం 7 మీటర్ల ఖాళీ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 21 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న భవనాలకు కూడా టీడీఆర్ ఆధారంగా సెట్ బ్యాక్ లో సడలింపులు ఇవ్వడం చిన్న బిల్డర్లకు ఊరటనిస్తోంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల మార్పులు జరిగినప్పుడు కన్వర్షన్ ఛార్జీలు చెల్లించి దానికి సమానమైన టీడీఆర్ ను సమర్పించే వెసులుబాటు కూడా కల్పించారు. ప్రభుత్వం చేపట్టిన సవరణలతో రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకు టీడీఆర్ మార్కెట్లో 25% నుంచి 30% ధర మాత్రమే పలికేది. కొన్నాళ్లుగా అది 45 నుంచి 50% పెరిగింది. తాజాగా ప్రభుత్వ నిర్ణయాలతో అది 65 నుంచి 75% వరకు పెరిగే అవకాశముంది. టీడీఆర్ విలువ పెరగడం వల్ల భూ యజమానులు తమ భూములను రోడ్డు విస్తరణకివ్వడానికి ముందుకొచ్చే అవకాశముంది. దీంతో మౌలిక వసతుల అభివృద్ధి కూడా పరుగులు పెట్టనుంది. టీడీఆర్ ద్వారా డెవలపర్లకు అదనపు అంతస్తులు నిర్మించే అవకాశం రావడంతో ఫ్లాట్ల ధరలు నియంత్రణలోకొచ్చే అవకాశముంది. దీంతో చిన్న మధ్యతరహా బిల్డర్లకు ఇది గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు. ఫ్లైఓవర్స్, నాళాలు, రోడ్ల విస్తరణ కోసం భూములిచ్చేవారికి 400% టీడీఆర్ ఇస్తుంది ప్రభుత్వం. ఇక చెరువుల ఎఫ్టీఎల్లో భూములు కోల్పోతే 200%, బఫర్ జోన్లో కోల్పోతే 300%, బఫర్ జోన్ బయట కోల్పోతే 400% టీడీఆర్ ఇస్తున్నారు. ప్రస్తుతం టీడీఆర్ రూల్స్ సులభతరం చేయడంతో ప్రభుత్వ ప్రాజెక్టులకు భూసేకరణ సులభతరం కానుంది.